వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ అయితే వచ్చిందామా, డైరెక్టర్ బై వెంకీ అట్లూరి అండ్ యాక్టెడ్ బై సూర్య అండ్ మమతా బైజు అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చింది. మరి ఈ ట్రైలర్ చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ అని అర్థమవుతుంది చూసినప్పుడు. సో మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఏంటి, ట్రైలర్ చూసినప్పుడు మనకేమనిపించింది, స్టోరీ ఏమై ఉండొచ్చు, ఇవి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చేసే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, వీడియో లైక్ చేయండి, ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ, మర్చిపోద్దు. సో మీరు ట్రైలర్ చూసారు మామ, మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేసేయండి, మర్చిపోద్దు. సో ఇంకా ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత మన ఫీలింగ్ ఏంటి, మనకి ఏమనిపించింది, ఆ రియాక్షన్ ఏంటి అనేది చూసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి సూర్య గారు మేక్ ఓవర్ మొన్న ఈ మధ్య మాస్ అండ్ యాక్షన్ ఫిలింతో వచ్చేసారు కరుపుతో. సో ఇలా అయ్యిందో లేదో ఈ రోజు మంచి బిజినెస్ అండ్ స్టైలిష్ ఆ మేక్ ఓవర్ మాత్రం అదిరిపోయింది. అంటే మరీ ఓగా కూడా ఓకే, స్టైలిష్ లుక్ లో ఆ బిజినెస్ అండ్ ఎక్స్ షూటర్ గా మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇక సూర్య అండ్ మమతా బైజు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ యూనో, సో మెయిన్ ట్రైలర్లో కానీ మెయిన్ సినిమాలో కానీ వీళ్ళిద్దరే హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. బికాస్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ రొమాంటిక్ అండ్ ఏజ్ లెస్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, విచ్ ఇస్ వెరీ ఫ్రెష్గా ఉంది, చూడడానికి ఫ్రెష్గా అనిపిస్తుంది. బికాజ్ ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది, అది కూడా మాట్లాడదాం. సో మెసేజ్ ఓరియంటెడ్ రావచ్చు అనేది అనిపిస్తుంది. సో ఆ ఏజ్ గ్యాప్ ని ఈ మమతా బైజు ఒక తుంటరితనం, అల్లరితనం అండ్ టీజింగ్, ఆ బబ్లీ నేచర్ విచ్ ఇస్ వెరీ క్యూట్ అండ్ యూనో ఫ్రెష్ గా అనిపించింది చూడడానికి. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ సో ఆ ఫ్యామిలీ థీమ్ తగ్గట్టు బీజియం ఇచ్చారు. దాని తర్వాత ట్రైలర్ ఎండ్కి వెళ్ళిపోయేసరికి బిభత్సం ఫైట్స్ ఉండవు అనుకున్నాం. ఈ క్లాసిక్ ఫ్యామిలీ సినిమాలో కూడా ఒక 2 ఫైట్లు పొందుపరిచారు అనిపిస్తుంది. సో రిలేటెడ్ పొలిటికల్ గా కానీ విచ్ ఇస్ వెరీ లుకింగ్ గుడ్ అండ్ స్టైలిష్ గా కనిపించారు సూర్య గారు. అక్కడ కూడా జీవి ప్రకాష్ బీజం హైలోకి వెళ్ళింది, స్లో నుంచి హైకి వెళ్ళడం విచ్ ఇస్ వెరీ ఎగ్జైటెడ్. సో బీజం అయితే ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. సో ఇది అంటే కరుపు టైప్ లో ఓరేంజ్ లో ఈ వెళ్ళొద్దు థియేటర్కి, అది మాత్రం అర్థమవుతుంది. బికాజ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకొని మాస్ వివత్సమైన ఎలిమెంట్స్ ఉంటాయని అనుకోవద్దు. అది ఫ్యాంటసీ, అదొక మాసు. ఆ సినిమా ఇది చాలా క్లీన్ అండ్ సెటిల్డ్ అండ్ స్లోగా వెళ్ళే ఫిల్మ్ అని అయితే నాకు అర్థమవుతుంది. బికాజ్ వెంకీ అట్లూరి గురించి మన తెలుసు కదా, సార్ మూవీ చూసుకున్నారు, లక్కీ భాస్కర్ చూసుకున్నారు. రైటింగ్ చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, డైలాగ్స్ చాలా బాగా రాస్తారు వెంకీ అట్లూరి. సో అలాంటి హిట్స్ తర్వాత ఇలాంటి క్లాసిక్ ఫిలిమ్తో ఈయన చూసుకుంటే వరుస క్లాసిక్ ఫిలిమ్స్, సెటిల్డ్, కామ్ అండ్ నీట్ ఫిలిమ్స్ అయితే డెలివరీ చేసుకుంటూ వస్తున్నారు. సో అలాగే ఈ సినిమాలో కూడా ఆయన రైటింగ్ అండ్ డైలాగింగ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. బికాజ్ ఇందులో కూడా మంచి డైలాగ్ అయితే పెట్టారు. మనకి డబ్బు సౌకర్యాన్ని, అవసరాన్ని, స్టేటస్ని, అవసరాన్ని తీర్చాలి కానీ అహంకారాన్ని పెంచకూడదు డబ్బు వల్ల. సో విచ్ ఇస్ గుడ్ డైలాగ్స్. ఇలాంటి డైలాగ్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. హోప్ ఇంకా మంచి మంచి డైలాగ్స్ వస్తాయి అనిపిస్తుంది. సో మరి స్టోరీ ఏమై ఉంటుందయ్యా అని అసలు విషయానికి వస్తే, నాకు తెలిసి సంజయ్ విశ్వనాథ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో బిగ్ ఫ్యామిలీ అండ్ ఎక్స్ షూటర్ గా ఉండబోతున్నారు ఆయన పాత్ర ఈ సినిమాలో అయితే సూర్య గారిది. అయితే ఈయనకి ఒక సరోగసి ద్వారా ఒక బాబు జన్మిస్తాడు. అక్కడే ఆ బాబుకి ప్రాబ్లం వస్తుంది. అదే బ్రెయిన్ న్యూరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. దానికోసం డోనార్ని వెతికే క్రమంలోనే సరోగసి ఈ కైండ్ ఆఫ్ మదర్గా, ఐ మీన్ లైక్ డోనర్గా, లేదంటే సో ఆ కైండ్ ఆఫ్ పాత్రలో ఈ మమతా బైజు వీళ్ళ ఫ్యామిలీలోకి వస్తుంది. ఇది సంజయ్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత సో తనతో ఎలా ప్రేమలో పడుతుంది, తన ప్రేమని ఈ సంజయ్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా, అలాగే సొసైటీ వీళ్ళిద్దరి బంధాన్ని ఏ విధంగా చూస్తుంది అవుట్ సైడ్ సొసైటీ, సో ఆ బాబుని ఎలా కాపాడుకున్నాడు, ఇదే మెయిన్ స్టోరీగా వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఇదే ప్లాట్ స్టోరీ, మెయిన్ స్టోరీ అవ్వచ్చు అనిపిస్తుంది. సో దీని చుట్టూనే తిరుగుతుంది. సో ఇందులో మెసేజ్ ఏంటంటే తండ్రి కొడుకులు బంధాన్ని చూపించబోతున్నారు. ఈసారి వెంకీ అట్లూరి క్లాస్ అండ్ మాస్తో పాటు ఎమోషన్ కూడా బాగా చేస్తున్నారు. ఒక సోషల్ పాయింట్ అనుకోండి, ఈ ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ మధ్య ఉన్న ఎమోషన్ని ఎలా చూపించబోతున్నారని విచ్ ఇస్ వెరీ ఎక్సైటెడ్. చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇలాంటి కైండ్ ఆఫ్ యూనో చూపించినప్పుడు. చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఎలా చూపిస్తారు, ఎలా మనకి దాన్ని కన్విన్సింగ్ వేలో చూపిస్తారు అనేది చూడాలి. తండ్రి గరుపులో ప్రేమ, ఎమోషన్, ఫ్యామిలీ ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ లాగా కనిపిస్తుంది. సో నాకైతే కొంచెం కామెడీ కూడా ఉంటుంది అనిపిస్తుంది మేజర్గా. బికాజ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అల్లరి బాబు, ఈ కామెడీ కూడా కొంచెం ట్రైలర్లో కనిపించింది. అయితే ట్రైలర్ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందా అంటే, ఓ బిభత్సంగా ఎగ్జైట్ చేసేలేదు సినిమా చూసేవారు అన్నట్టు. సో
చాలా ఫ్యామిలీ మూవీస్ వచ్చాయి, బట్ విచ్ ఈస్ అ ఫ్రెష్ గా ఏజ్ గ్యాప్ అన్న ఫ్రెష్ మూవీ వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ మూవీ ఒకటి చూస్తే అందులో కూడా సరోగేసి ఇంకొకరు రావటం, అక్కడ లవ్ పుట్టడం అలాంటి పాయింటే కానీ ఇక్కడ డిఫరెంట్ ఏజ్ డిఫరెన్స్ తో వస్తున్న మూవీ కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది చూడాలి వెంకీ అట్లూరి. సో మరి August 14 అయితే సినిమా రిలీజ్ అయిపోతుందామా, మరి ఆ రోజు చూద్దాం మనల్ని ఎంతవరకు అలరించిద్ది, ఎంతవరకు ఎక్సైట్ చేసిద్ది ఫిల్మ్ అనేది. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, అప్పుడు కలుద్దాం, మళ్ళీ రివ్యూ మాట్లాడుకుందాం సినిమా డీటెయిల్గా ఎలా ఉందనేది. అంటే నెక్స్ట్ వీడియో కొన్నాము. బాయ్.